చిలకలూరిపేటలో తమ మాల్ని కబ్జా చేస్తున్నారని ఓ ఎన్ఆర్ఐ కుటుంబం న్యాయం కోసం వైఎస్ జగన్ ఆశ్రయించింది. చిలకలూరిపేటలో తమ మాల్ని కబ్జా చేస్తున్నారని ఎన్ఆర్ఐ మురళి భార్య కృష్ణకుమారి వైఎస్ జగన్ను కలిసి తన ఆవేదనను చెప్పుకున్నారు. టీడీపీ నేతల కబ్జాను వైఎస్ జగన్కు వివరించారు. మాల్ చుట్టూ టెంట్లు వేసి జనాన్ని పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసు పెట్టారని గోడు వెళ్లబోసుకున్నారు. కబ్జా వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని చెప్పారు కృష్ణకుమారి. సపోర్ట్ చేస్తా ఉన్నారండి. ఆయన చాలా చాలా కాన్ఫిడెంట్ గా మీకు ఏది కావాలంటే అది లీగల్ సెల్ వాళ్ళకి ఇచ్చేశారు. ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ ఇస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పారు. సో ఇట్ హెల్ప్స్ అస్ అండ్ ఎందుకంటే అంత సపోర్ట్ వచ్చింది అని అందుకని వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాలు అర్థం చేసుకోవాలి. ఇలా జరిగింది లేని ఇంకొకళ్ళు కళ్ళు మూసుకుంటే అక్కడ ఇంకా 10 మంది జరుగుతుంది. మీ ఎవరు వాయిస్ రేజ్ చేయకపోతే ఇప్పుడు ఏంటి మా హస్బెండ్ పోట్లాడుతున్నారు, ఆయనది తప్పైపోయింది. ఇవన్నీ జరుగుతున్నాయి తప్పు కాదు, మా ఆయన వాయిస్ రేజ్ చేయడం తప్పైపోయింది. నువ్వెందుకు పోట్లాడుతున్నావు, నువ్వెందుకు ఇది చేస్తున్నావు, నువ్వెందుకు వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నావు? మరి గొడవలు పెట్టుకోకపోతే వచ్చి చంపేస్తే చచ్చిపోవాలా? ఇంకా అదొకటే మిగిలింది. He lost his eyesight. Now because of all this pressure and diabetes, he can't see from his left eye anymore. He's going through the surgery right now. ఆయన పోయిన ఇయర్ ఇక్కడికి వచ్చారు వెళ్ళి మాట్లాడటానికి వస్తే నీ మీద డ్రగ్ కేసులు పెడతాం, నిన్ను జైల్లో వేస్తాం, ప్యాట్లో అడుగు పెట్టలేకపోయారు. ఆయన ఎవరో వస్తాయి కదా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, జనాలు బెదిరించే వాళ్ళు బెదిరిస్తూనే ఉంటారు. మా అత్తగారి దగ్గరకు వచ్చి అన్నారంటే ఎవరు చెప్తారు, ఎవరు మీ అబ్బాయి కానీ మీ అడుగు పెడతాడేమో చూస్తాము, మీ అబ్బాయి మా ఇది లేకుండా ఈ ఊళ్ళో పూచికి పుల్ల కూడా కదలదు, అసలు మీరు బిజినెస్ ఎలా చేసుకుంటారో ఇది ఎలా రన్ అవుతుందో చూస్తాం. వాట్ ఈస్ దాట్? కూటమి నేతలు నీచ నికృష్టంగా ఉన్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీ పార్వతి. విపరీతంగా దోపిడీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములు కబ్జా చేస్తున్నారని, చిలకలూరిపేటలో ఎన్ఆర్ఐ మురళి ఆస్తులను ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపాటి పుల్లారావు బుద్ధి లేకుండా కబ్జాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు లక్ష్మీ పార్వతి. ఆ టెంట్లో ఎవరు మనుషులు ఉంటారంటే పత్తిపాటి పుల్లారావు మనుషులు ఉంటారు. పత్తిపాటి పుల్లారావు ఎవరంటే ప్రజెంట్ ఎమ్మెల్యే, గతంలో మినిస్టర్ కూడా. మినిస్టర్గా చేసిన వాడు బుద్ధి జ్ఞానం కొంచెమైన ఇంగిత జ్ఞానం అనేవాడు ఉంటే తన నియోజకవర్గం, తన కమ్యూనిటీ, అదేవిధంగా తన సొంత పార్టీ మనిషి, అలాగే ఎన్ఆర్ఐ ఈ దేశానికి గర్వంగా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసి ఇక్కడ ఆస్తులన్నీ కూడా స్వదేశంలో స్వప్రాంతంలో తమ జన్మభూమిలో పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు పంపిస్తే అట్లాంటి ఆస్తిని కబ్జా చేసి కూర్చుంటారా? ఎంత అన్యాయము, ఎంత దారుణం అంటే కోర్టులు కూడా తీర్పు చెప్పి వాళ్ళ ప్రాపర్టీని ఒప్పచెప్పండి అంటే కోర్టులో సరేనంటున్నారు, బయటకు వచ్చేమో మోసం చేస్తా ఉన్నారు. ఆఖరి కోర్టు పోలీసుల్ని ఇస్తే పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్కై ఊరికే రోజు డ్యూటీ వస్తున్నారు, ఎక్కడో పక్కన కూర్చుంటున్నారు. కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పేకాట్లు ఆడుకుంటూ వచ్చే వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ బిజినెస్ ను కంప్లీట్ గా నాశనం చేశారు. ఇప్పుడు ₹1 లేదు పాపం. లోన్స్ రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.